అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి నెల ప్రారంభం అవుతుందంటే చాలు హరిదాసుల గీతాలాపన ఇదే పల్లెటూరులో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ హరిదాసులు కూడా రాను రాను తగ్గిపోతున్నారు. గ్రామాల్లో ఇదివరకు హరిదాసులు అంటే అనేక మంది వచ్చేవారు, కానీ ప్రస్తుతం వారు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన ఆర్టీవీ కంటకు కనిపించారు హరిదాసు. వీరు కూడా చాలా బాధలు పడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే రోజు పనికి వెళ్తే దాదాపు 1000 రూపాయలు వస్తాయి, కానీ మేము ఈ వృత్తిని ఇంకా ముందు తరాలకు తెలియజేయాలని ఈ విధంగానే ఇంకా గ్రామాల్లో తిరుగుతున్నాం అంటూ కూడా హరిదాసులు చెప్తున్నారు. మీరు ఇదివరకు ఎక్కువ మంది కనిపించేవారు, ఇప్పుడు రాను రాను చాలా తక్కువైపోయారు. ఎందుకని? రాను రాను తక్కువైపోయామండి. ఇప్పుడు ప్రతివరకు లాగా మాకు భిక్ష సరిపోస్తలేదండి. ఇదివరకు శ్రీమద్రమారామ గోవింద అనే పోతులకి 5 నుంచి 5 వరకు పేర్లు పెట్టుకుని ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటిది ఏమి లేదండి. గుమ్మం ముందుకెళ్ళి గోవింద కొడితేనే వేస్తున్నారు అనుకోండి బియ్యం. దాని మూలన హరిదాసులు కూడా తగ్గిపోయారండి. ఉండే కొంత కూడా రాను రాని హరిదాసులు అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు మోడర్న్ హరిదాసులు అని బళ్ళ మీద చాలా మంది వచ్చారు. ఈ మైన కొద్ది పర్వాలేదు అనిపిస్తుంది మరి. కానీ హరిదాస్కి రావాల్సిన పెట్టుబడి అయితే రావడం లేదు. ఇంటికి 5 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు ఇస్తున్నారు స్వామి. మేము ఏం తిరుగుతామండి? ఇప్పుడు బయట పనికి వెళ్తుంటే 1000 రూపాయలు, 1500 వస్తున్నాయి. మేము ఏంటంటే మా కుల వృత్తిగా ఈ యొక్క ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి సంక్రాంతి, మకర సంక్రాంతి వరకు ఈ మాలను ధరించి మేము వీధుల్లోకి, పల్లెటూరుల్లోకి పాటలు పాడుకుంటూ హరినామస్మరణ చేస్తూ వస్తుంటాం. మాకు ఎటువంటి ఆదాయం లేక సరిపడడం లేదు. ఇది ఇంకా మీరు ఎలా హరిదాస్ వ్యాసం వేసారంటే ఒక మాల ధరించినట్టేనా? మాల ధరించినట్టేనండి. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతార రూపం అండి ఇది. అందుకని మేము గుమ్మం ముందుకు వెళ్ళిపోతులకి మా విష్ణుని ప్రార్థిస్తూ మాకు భిక్ష చేయాలని కోరుకుంటున్నాం. అంటే మాల ధరించడం అంటే ఆహార నియమాల్లో కూడా మీరు కొంచెం నిబంధనలు పాటిస్తారా? ఉంటాయండి. ఈ ధనుర్మాసంలో నీసు అలాంటిది ఏం ముట్టమండి. పొద్దుట లేచి దీపారాధన చేసుకొని రాముల వారికి, విష్ణువుకి ఈ పక్షపాతం తల మీద ధరించి పల్లెటూరులోకి వస్తామండి. తెల్లారుజామున 3ంటికి బయలుదేరుతామండి. మధ్యాహ్నం 3 గంటల వరకు ముగింపు. అప్పటి వరకు ఏం తినకుండా ఉంటారా? అక్కడక్కడ టీ స్వాములు ఇస్తుంటారండి, లైన్లోని తీసుకుంటారు. అంటే లాస్ట్ చివరి రోజు ఎప్పుడు ముగిస్తారు ఈ మాల? ఎప్పుడు? ముక్కానితో లాస్ట్ అండి. అప్పుడు దాకా కూడా అక్షయపాద తల మీద ఉంటూనే ఉంటుంది. అంటే మీ తండ్రి ముందు నుంచి చేస్తారు? మొత్తం కాడి నుంచి కూడా వంశవారపర్యంగా వస్తుందండి. ముందు మా తాతగారు, మా నాన్నగారు, ఇప్పుడు నేను వస్తాను. అంటే ఒక కీర్తన ఏమన్నా ఆలపిస్తారా మా కోసం? రాముని చరితము, రాముని చరితము కోమలి వినవే, ప్రేమతో విను వారిని మోక్షము గల్గును. రాముని చరితము భూముదుర్జనులను బ్రోవగా జాలగా తాంబారు చేస్తులతో నటియా కౌసల్యమును శ్రీరాముడనే కల్గేను శ్రీహరిరామ. రాముని చరితము, రాముని చరితము కోమలి వినవే, దారుని లోపల మామూలు రోజుల్లో ఏం చేస్తారు? మామూలు రోజుల్లో పల్లెటూరు మామూలుగా వ్యవసాయం కానీ ఏ పనులు కూడా పనులు చేస్తూ ఉంటాం. ఇది అనేది ఒక ధనుర్మాసంలోనే ఇలా వస్తుంది. మీరు కూడా చాలా తగ్గిపోయారు కదా? చాలా మట్టుగా అంతరించిపోయారండి. ఈ ఆదాయం సరిపోక కొంత రావడం లేదని ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మోడర్న్ హరిదాసులు అన్ని బళ్ళ మీద తిరుగుతాం వల్ల పల్లెటూరులో అక్కడక్కడ కనిపిస్తున్నారండి. ఇదివరకు అంటే అసలు నేనే లేదు. మమ్మల్ని మరి ఆ భక్తులు మమ్మల్ని ఆదరిస్తే కానీ మేము తిరుగుతూ ఉంటామండి. ఇంటి ముందుకు వెళ్తుంటే గుప్పుడుతో వేస్తున్నారండి బియ్యం. మాకు ఏం సరిపోతాయండి? ఈ పాత్ర నిండాలంటే కనీసం ఒక 10 ఇదులు 15 తిరిగితే కానీ పాత్ర నిండుతుంది లేదండి. గతంలో అలా కాదు కదా? గతంలో అలా కాదండి. అడ్డుడు, కొంచెం అడ్డుడు, కేజీ అలాగే వేసి ఉండేవారు. అలా ఏం లేదండి. కుల వృత్తిని మర్చిపోకుండా ఈ విధంగా మీరు నష్టం వచ్చినా కానీ చేస్తున్నామండి. తిరగాలని
వంశవారపర్యంగా వస్తుందని తిరగాలి. తిరగకపోతే ఇంకా హరిదాసులు ఉన్నట్ట లేనట్టు అనేది కూడా ఎవరికి తెలియదు. తెలియదండి. ఇప్పుడు మనకి ఫోటోలో చూపించినట్టుగా మమ్మల్ని కూడా ఒక ఫోటోలో చూపించాలండి. ఆ కాలం వచ్చేస్తుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.